రెడ్డి చెవల్ల అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు మేము పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత పనిలో భాగంగా అన్ని వ్యవస్థలను అన్ని కమిటీలను సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో బలోపేతం జరిగింది. ఇప్పటి వరకు నిన్న నామినేషన్ తోటి ఒక ఘట్టం కంప్లీట్ అయింది. ఈ రోజు నుంచి ప్రతి భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్త పాల్గొని ప్రతి ఇంటింటికి నరేంద్ర మోడీ గారి కరపత్రం, విశ్వేశ్వర రెడ్డి గారి మంచితనం వీటిని కలగలిపి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అవతల ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ కనీసం మా అభ్యర్థి ప్రధాన అభ్యర్థి ఫలానాలని చెప్పే పరిస్థితి లేదు. దాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. మేము ఏది ఏమైనా లోక్సభ ఎలక్షన్లో మాత్రం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని కావాలని 90% ప్రజలు కోరుకుంటున్నారు. దానికి తోడుగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల చరిత్ర చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్కామ్లు చేయడం, భూ కబ్జాలు చేయడం, పిల్లలకు పోషక పదార్థం పెట్టేటటువంటి గుడ్లలో కూడా చిన్న చిన్న గుడ్లు పెద్ద ఏమో బయట అమ్ముకొని గవర్నమెంట్ తోటి టెండర్ తీసుకొని గుడ్లు అమ్ముకునే చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు మక్కల స్కామ్లో కూడా రైతులను నిండా ముంచి 2,000 రూపాయల పల్లా తీసుకున్నది 1,100, 1,200 ఈ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు గతంలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి 1,100, 1,200కు మక్కలులా ప్రలోభ పెట్టి తీసుకొని రైతులను ధర లేకుండా రైతులు తాను కొనకుండా ముంచినటువంటి చరిత్ర రంజిత్ రెడ్డిది. అదేవిధంగా హనుమన్ల గుడిని స్పష్టంగా పాత గుడి ఫోటోలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ గుడిని బ్లాస్టింగ్ చేసి 4 ఎకరాల ల్యాండ్ హైదరాబాద్లో కబ్జా చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి 100 కోట్లు సంపాదించి ఇవాళ ఆ గుడి భూముల పైసలు తీసుకొచ్చి పంచి నేను గెలుస్తాను విరవీగుతున్నాడు. దానికి తగిన సమాధానం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో తనను చిత్తుగా ఓడగొట్టి తీర్పు చెప్పే ప్రజలు మాకు ఇంటికి పోయినప్పుడు మాకు తెలియజేస్తారు. అది మనం రేపటి ఎన్నికల ఫలితాల్లో చూస్తాం.